హాయ్ అండి. వెదర్ చూసారా ఎలా ఉందో? మొత్తం అంతా స్నోఫాగ్ అనమాట. సో మార్నింగ్ 8 వరకు నార్మల్గానే ఉంది. 8 దాటిన తర్వాత మొత్తం ఇలా స్నోఫాగ్ అనేది వచ్చేసింది. సో వ్యూ చాలా బాగుంది కదా అనేసి నేనైతే రికార్డ్ చేస్తున్నాను. అండ్ చాలా మంచిగా అనిపిస్తుంది అలా చూస్తుంటే. సో రిషి ఇంకా అప్పటికి నిద్ర లేవలేదండి. సో ఇలాంటివన్నీ చూసినప్పుడల్లా నాకు గుర్తొచ్చేది మాత్రం రిషినే. ఎందుకంటే ఇవన్నీ కూడా రిషికి చూపించాలి అనే ఆలోచనే ఉంటుంది ఎప్పుడు నాకు. సో ఏ ఛాన్స్ వచ్చినా కానీ రిషికి ఎలా ఎక్స్ప్లోర్ చేయాలి, వాడికి నేర్పించాలనే ఆలోచన ఉంటుంది అనమాట. సో వెళ్ళి నిద్ర లేపాను అనమాట. రిషిని అయితే లేపి తీసుకొచ్చి చూపిస్తున్నాను. సో చూసి ఇదేంటి రిషి అని అడుగుతుంటే క్లౌడ్స్ అని చెప్తున్నాడు అనమాట. సో నేను చెప్తున్నాను క్లౌడ్స్ కాదు స్నోఫాగ్ అని చెప్పి చూపిస్తూ ఉన్నాను అనమాట. సో ఇక్కడైతే రిషి చూస్తున్నాడు, మొత్తం అబ్జర్వ్ చేస్తున్నాడు అనమాట ఏం జరుగుతుందా అని. సో నేనేమో రిషి ఎలా రియాక్ట్ అవుతాడా అని చూస్తూ ఉన్నాను. సో చూసి రిషి కూడా ఆడుకోవడం స్టార్ట్ చేశాడు చక్కగా. సో ఈ వెదర్ చూసి రిషికి కూడా చాలా హ్యాపీ అనిపించినట్టు ఉంది. చక్కగా తిరిగి ఆడుకుంటూ మొత్తం అబ్జర్వ్ చేస్తున్నాడు అనమాట. సో ఇక్కడైతే వాళ్ళ డాడీ బిస్కెట్ ప్యాకెట్స్ తెచ్చారనమాట. సో నేనైతే అవి తీసుకురా అని చెప్పి పంపించాను. సో తీసుకొస్తున్నాడు. సో ఇలాంటి కిడ్స్తో ఇలాంటి చిన్న చిన్న పనులన్నీ చేయిస్తే సో వాళ్ళు కూడా అన్నీ నేర్చుకుంటారనమాట. సో రిషితో అయితే ఇలాంటి చిన్నవన్నీ చేపిస్తూనే ఉంటాను నేను. చక్కగా చేస్తాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ ద వీడియో.